అన్నదానం. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగరవేస్తూ ఉండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నిటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంట్లోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, ఈ ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరిక వెళ్ళవచ్చు అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడతను పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్ళాక ఆ సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది, నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు. అప్పుడు ఆ సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుధార్థం ఇక 6 సంవత్సరాలే ఉంది అన్నాడు ఆ సన్యాసి. ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనొక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. నీకు మతి చెల్లించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందచేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగవుడు శాంతంగా, నాయనా, మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకొని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుని ఆలోచింపచేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. సన్యాసి కాలపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను, ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యమైనా సంపాదిస్తాను అని అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు, బంగారు నాణలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండోయ్ అని. ఇంకేం, బోల్డంత మంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమస్తనొకర్ని కూర్చోబెట్టాడు. నాణలు పట్టుకెళ్లిన వారు ఏమంటున్నారో రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ 20 బంగారు నాణలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసారో చదవమన్నాడు. గుమస్తా చదవడం ప్రారంభించాడు. మొదటివాడు, ఇంకో 20 నాణలిస్తే వీడి సొమ్మేం పోతుంది, పిసినారి పీనుక. రెండోవాడు, ఇంకో 10 నాణలు వస్తే గాని ఈ పూటకి తాగడానికి సరిపడ్డ మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. మూడోవాడు, అయ్యో, దీనికి మరో 80 నాణలు కలిపి ఇవ్వకూడదు, ఆ కూతురికి ఓ నగ కొందును కదా. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు, చదవకు అని సాధు పుంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా ధనమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయాడు. సాధువు అతనిని ఓదార్చి, బాధపడుకు నాయనా, ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమస్తా ప్రజల అభిప్రాయాలను రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమస్తాను పిలిచి ప్రజల అభిప్రాయాలను చదవమన్నాడు. మొదటివాడు, అన్నదాత సుఖీభవ. రెండోవాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయింది,
బాబుగారు చల్లగా ఉండాలి. మూడోవాడు, అమ్మయ్య ఆకలి చల్లారింది. అయ్యగారు వారి బిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి. దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుబ్బాధలను తీరుస్తూ అతడు తరించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.